రాష్ట్రంలో విద్యుత్ బిల్లులను కేవలం డిజిటల్ రూపంలోనే చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం మంచిదే అయినా క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. గ్రామీణులు, వృద్ధుల అవస్థలు, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్లు వాడటం రాని వారు, అసలు స్మార్ట్ ఫోన్ల సదుపాయం లేని వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేని తమ లాంటి వారు బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కాక విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ నగదు ద్వారా చెల్లించే అవకాశాన్ని పూర్తిగా రద్దు చేయడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ యాప్లు లేని సామాన్య వినియోగదారుల సమస్యకు విద్యుత్ శాఖ ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి. ఇప్పుడు మొబైల్ వాళ్ళకు లేని వాళ్ళకు ఇబ్బంది కదా, కరెంటు బిల్లులు తీసేసేట ఉంటే కన్నా ఏదన్నా రిసిప్ట్ ఉంటే మేలు కదా. దాంట్లో ఏముంటుంది, ఒకసారి సెల్లులు పనిచేస్తాయి, సెల్లులు పనిచేయ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇబ్బందే కదా. ఎవరికైనా కానీ పెడితేనే మేలే కదా. ఏం పలకడం లేడా, క్లోజ్ చేసినారు, మీ సేవ సచివాలయం పోగొంటున్నారు. ఆడ మళ్ళా ఎక్స్ట్రా కట్టించుకుంటారు కదా, మళ్ళీ ఇబ్బందే కదా. ఈడకైతే మాకు ఏం లేకుండా అయిపోతుంది కదా. బిల్లు ఇస్తారు, ఆడ ఏం బిల్లు వస్తుంది, ఏం బిల్లు రాదు. ఆ బిల్లు వేరే వస్తుంది. అన్నా ఇక్కడ నంద్యాలలో ఇప్పుడు కరెంట్ బిల్ కట్టింగ్ వస్తే ఫోన్ పే లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా. ఇక్కడ చూస్తే కరెంట్ బిల్ కట్టింగ్ కూడా లేదు, అన్ని మూసేసినారు. ఎట్టా ఇది ఫోన్ పే లేని వాళ్ళ సంగతి ఎట్టా ఇది? మనకైతే చూస్తే కరెంట్ బిల్ అయితే ఊరికి వచ్చారు, చూస్తే కరెంట్ బిల్ కరెంట్ బిల్ అయితే ఊరికి వదులుతున్నారు. ఏం చేయాలి మేము? ఇక్కడ కరెంట్ బిల్ కట్టింగ్ కూడా లేదు, కరెంట్ కట్ చేస్తారు. కట్ చేస్తే ఇక్కడ ఫోన్ పేలో కట్టాలంటున్నారు. ఇక్కడ చూస్తే ఫోన్ పే కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండవు. ఎట్లా ఇబ్బంది పడతారు కదా మనుషులు, ప్రజలు ఇబ్బంది పడతారా పడరా? ఫోన్ పే ద్వారా అంటే మొత్తం ఫోన్ పేల ద్వారా ఎట్లా కడతారు? కట్టించుకోవాలా, కొంతమంది కడతారు, కొంతమంది కట్టరు. కొంతమంది కట్టడానికి వస్తుంది, కొంతమంది కట్టడానికి రాదు. ఉన్నోళ్ళ దగ్గర ఉంటుంది, లేని దగ్గర ఉండదు. ఎట్లా కట్టాల వాళ్ళు? అదే ఫోన్ పేలో ఎట్లా మీకు ఇట్లా స్కానర్ తీసుకోమంటున్నారు. అది ఫోన్ పే స్కానర్ తీసుకోకుంటుంది, 3 రోజులు అవుతుంది తీసుకోలే. కట్నీకి వస్తేనేమో ఇప్పుడు మళ్ళీ కట్టేసి కౌంటర్ పూర్తి తీసేసినారా? మరి అది స్కానర్ తీసుకోకుండా ఇప్పుడు ఏంటి పరిస్థితి? అదేమో స్కానర్ తీసుకోలే, వీళ్ళేమో కట్టించుకోలేదు. మధ్యాహ్నం ఏంటి పరిస్థితి? ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది. స్కానర్ వేస్తే ఎట్లా పడుతుంది? ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది, ఏ టైంలో వేసినా అదే వస్తుంది. ఎట్లుందంటే ఈరోజు నేను మామూలుగా షాప్లోకి జాబ్కి పోతా, లీవ్ పెట్టుకొని దీనికోసం అని 9కే జాబ్ పోవాలా, లీవ్ పెట్టుకొని ఇక్కడ వస్తే మళ్ళీ ఇది పరిస్థితి. గత 1వ తేదీ నుండి ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్న కరెంట్ ఆఫీసులో కరెంటు బిల్లులు ఫోన్పే ద్వారా కట్టాలని చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది సమంజసం కాదని చెప్పేసి నంద్యాల విద్యుత్ శాఖ అధికారులను మేము డివైఫైగా తెలియజేస్తున్నాము. కరెంటు బిల్లులు ఫోన్పేలే కట్టాలని చెప్పేసి అది ఎంతవరకు కరెక్టు? ఈరోజు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ముసలి ముదిగ వాళ్ళు కూడా ఈరోజు ఉంటారు. వారు కరెంటు బిల్లులు మామూలుగా ఇక్కడికి వచ్చి ఎంత దూరం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి కరెంటు బిల్లు కట్టుకుని పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్పే ద్వారా కట్టాలంటే వాళ్ళ కాడ అకౌంట్ ఉండదు, కొంతమంది దగ్గర కీప్యాడ్ సెల్లులు ఉంటాయి, అదేవిధంగా కొంతమంది దగ్గర డిజిటల్ పేమెంట్ సరిగ్గా అవగాహన కూడా ఉండదు. ఈరోజు స్థానిక నంద్యాల పట్టణం మేము డివైఫైగా ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒక అక్క కరెంటు బిల్లు కట్టడానికి అని చెప్పేసి డ్యూటీ మానుకొని వచ్చింది. కట్టడానికి వచ్చి ఇక్కడ ఎవరు లేరు, దాన్ని స్కాన్ చేస్తుంటే స్కానర్ కూడా ఓపెన్ కావడం లేదు. ఈరోజు ఆమె కూలి మానుకొని ఇక్కడికి వచ్చి కరెంటు బిల్లు కట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఆమె పని పోయినట్టే, కూలీ పోయినట్టే. ఈ కూలీ కానీ ఈ పని కానీ మీరు ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు మీరు ఏమైనా ఇస్తారా? ఆమె జీతం మీరు చెల్లిస్తారా అని చెప్పేసి ఈ డివైఫైగా మేము అడుగుతున్నాము. ఈరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి
వెనక్కి వెళ్ళే పరిస్థితి. మీరు నంద్యాల మొత్తం ఎందుకు ప్రచారం చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. డిజిటల్ పేమెంట్ వల్ల కమిషన్దారులు ఈరోజు నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లు మీ సేవలో పోయి కట్టాలంటే కానీ అక్కడ కూడా డబ్బులు కట్టాల్సిందే. కరెంటు బిల్లు కట్టాలంటే వాళ్ళ కమిషన్ 50 రూపాయలు 30 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే పరిస్థితి నంద్యాల పట్టణంలో నెలకొంటుంది. ఇప్పటికైనా నంద్యాలలో ఉన్నటువంటి అధికారులు స్పందించాలా దీనిపైన. కరెంటు బిల్లు కౌంటర్ కనీసం ఒక 2 కౌంటర్లు లేకుండా ఒక కౌంటర్ అన్న పెట్టి కరెంటు బిల్లులు కట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ పైన నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలకి చాలామందికి అవగాహన లేదు. ఇది మీరు పూర్తిగా గమనించాలి. డిజిటల్ పేమెంట్ వలన ఇప్పుడు ఎంతోమంది ఇక్కడికి వచ్చిపోతున్నారు. కనీసం ఇక్కడ కరెంటు బిల్లులు కట్టించుకోవడం లేదు, బోర్డు కూడా లేదు. బోర్డు లేకుండా హెల్ప్ డిస్కౌంట్ పెట్టినా అంటున్నారు. వాళ్ళు ఎట్ట కట్టాలో అంటున్నారు తప్ప దాని స్కాన్ తీసుకోవడం లేదు. ఎట్ట కట్టాలో ప్రజలకు తెలియదు.